అందరికీ నమస్కారం అండి. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినారు. ముగ్గురు, ఒకడు హోపూరి, రెండవ టైంపూరి, ఇంకోడు అమరీష్పూరి. ఈ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టినారు. నైనా మీకు మాట చెప్తాను. 2006లో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి రామరెడ్డి ధర్మవరంలోకి వచ్చాడు. అప్పుడు 2009లో సిపిఐ సిపిఎంకి ఇచ్చినారు, కేటాయించినారు ధర్మవరంలో. ఆ రోజు ఇండిపెండెంట్గా వరదాపురం సూర్య వేశారు. 40,000 ఓట్లు వచ్చినాయి. ఆ రోజు ఒక్కరోజు తప్ప నీకు మెజార్టీ వచ్చిండేదే. జీవితంలో ధర్మవరం ప్రజలు నీకు మ్యాండేట్ లేదు, గుర్తుపెట్టుకో. 2014లో నీకు ఎంత మెజార్టీ వచ్చింది? తెలుగుదేశం హవా వచ్చింది. అదే 2014 నుంచి 2018 వరకు నువ్వు గెలిచావు. ఆ రోజు ధర్మవరం మెజార్టీ ఎంత? తెలుగుదేశం 6,500 మెజార్టీ వచ్చింది. ఇంకా మీకు బుద్ధి రాలేదా? మీకు? పోనీ వద్దు. 2019 నుంచి 24 వరకు మా అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కేవలం 30 రోజుల్లోనే మీ జీవిత చక్రాన్ని తిప్పేశారు. 30 రోజుల్లోనే మీకు 30 రోజులే 30 డేస్ ఓన్లీ. 30 డేస్లో మీ జీవిత చక్రాన్ని తిప్పేసినాడు. ఇంకా ఎందుకైనా మీరు ఆ గల్లీ పోండి, ఆ బ్రిడ్జి చూడండి, ఆ కూరగాయల మార్కెట్ చూడండి. ఏంది చూసేది చెప్పు. మీకు ధర్మవరం ప్రజలే వద్దనుకుంటున్నారు. అయ్యా కేతిరెడ్డి వద్దయ్యా, నా ఎట్ల వాడైతే పోటీ చేయను. ఎందుకంటే ధర్మవరం ప్రజలు తిరస్కరిస్తారు. ఇది నగ్న సత్యం. మీరు వెరిఫికేషన్ చేసుకోండి, ఇది నగ్న సత్యం. రెండోది నారాయణ రెడ్డి, అయ్యా భూమి అట్లనే ఉన్నాయినా. నైనా నువ్వు యాడ్ నుంచి వచ్చినావుబ్బా? కొత్తపల్లిలో తంతే ధర్మవరంలో పడినావు. మా స్కూల్ ముందర 4,000 రూపాయలకి నువ్వు బాడిక్కున్నావు. నైనా బాడిక్కున్నావు. ఈ పొద్దు నీ బిల్డింగ్ ఎంత, నీ ఆస్తి ఎంత, ఎట్లొచ్చిందనా? టమాటాలు పండించినావా, లేదా దున్నినావా, మడక దున్నినావా, టమాటాలు అమ్మినావా? అంత ఆస్తి ఎట్లొచ్చింది నాయన? పాప ఏం లేదు. ఆ శివాలయంలో పోస్ట్ తీసేసినారు మా వాళ్ళు ఎన్డీఏ కుటుంబంలో. పాపం అతనికి ఆ శివాలయంలో పోస్ట్ తీసేసినారు పాపం నారాయణ రెడ్డికి. అందుకే అంత ఇబ్బందిగా ఉండాలి. ఇంకోటి పిచ్చినప్ప, వాడి పిచ్చోనికి రాయిస్తే ఎట్లుంటుందో మైక్ ఇస్తేనే అట్లే ఉంటుంది. వాడి చంద్రబాబుని వర అంటాడు. ఎక్కడ పెట్టున్నాయినా ఇన్ని రోజులు పెండింట్లో గెంజికేరుతాడు నువ్వు. నీకు అంతా అయిపోయి ఇంకా పదవి ఇచ్చినాడు. ఇన్ని పెద్దిరెడ్డి శ్రీనివాసులు అంటే ఎవరు కనుకోరు ధర్మవరం ప్రజలు. పిచ్చి సీనా అంటేనే కనుకోరు. ఇంకో మూడో వ్యక్తి ఉన్నాడు, టైంపూరి. వాడు రమేష్. వరా, నీ సంసారం చూసుకోరా, చూసుకో, నీ సంసారం చూసుకోనైనా. 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, ఇంకో మూడోదిగా చెప్పమంటే చెప్తా. వద్దు. నువ్వు ఎవరమ్మ పుట్టినా లంచా పడతా. నువ్వు ఎందుకు కూస్తాండేదిరా? నువ్వు మా అన్నని సింధూరం పెట్టుకున్న నాయకుడిని నువ్వు అంటావరా? నీ ఏగితేందిరా? నీ కేతిరెడ్డి నూకలు ఇచ్చినాడు, ఎందుకు స్టోర్ ఇచ్చినాడు. స్టోర్ ఇచ్చినంత మాత్రాన్ని ఎగిరెగిరి పడుతున్నావు కదరా నువ్వు. వరా అంటావు, తరా అంటావు, ఆడవతో కొట్టిస్తానంటావు. రాయే మొగోడు అయితే నువ్వు. నువ్వు యాడికి రమ్మంటావురా? చెప్పులే. నువ్వు మా సింధూరం ధర్మవరం ప్రజలకు సేవ చేస్తున్నాడు, సంకల్పంతో సేవ చేస్తున్నాడు, మినిస్టర్ యొక్క ఆదేశాల మేరకు చేస్తున్నాడు. ఒక మంచి వ్యక్తిని వాడు సీఎం రిలీఫ్ ఫండ్, వాడు ముదుగుపోడు, వాడు కడుపు అన్నం తింటాడా ఏం తింటాడరా వాడు? సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని ఫోటో దిగిపోతు కదా లంచా పడక నువ్వు. సిగ్గు నానుండాలా? ఏం చెప్పినాడు హరీష్ అన్న? మా అభివృద్ధి ఎంత, మీ అభివృద్ధి ఎంత చెప్పినాడు. నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు అన్నావు కదా. నువ్వు చీము రక్తం ఉంటే, మొగ్గోళ్ళు అయితే మీరు ముగ్గురు, టైంపూరి, ఓంపూరి, అమరీష్పూరి, ముగ్గురు
డాబాల్లో కూర్చొని తాగుతానంటావు. 2 ఇల్లు కడితే డబ్బులు వసూలు చేసిన. ఈ 3 మీరు రుజువు అయితే, మీకు మీసాలు పుట్టింటే మీరు రుజువు చేయండి. ఆఫీసర్ని అజమాయిష్ చేస్తానంటావా? ఏ ఆఫీసర్ని మీరు అందరినీ పిలుచుకొని అడగండి. వైసీపీ కార్యాలయంలో పిలుచుకోండి. ఎవరైనా పద్ధతి. ఏ ఆఫీసర్ అయినా కానీ మా అన్న గురించి చెడ్డగా చెప్పితే మేము తలకాయ దించుతాం. ప్రతి ఒక్క కార్యాలయానికి ఆడబిడ్డని ఎంత గౌరవం ఇస్తాడు తెలుసా? ఎవరైతే నా పుట్టకోసి, ఎవరైతే మనుషులు సేవ చేసేదానికి. మదర్ తెరిసా వేరే దేశానికి వచ్చి ధర్మవరంలో సేవ చేసి, మన ఇండియాలో సేవ చేశారు. ఆర్డిటీలు వాళ్ళు సేవ చేశారు. సేవలో ఎవరైతే తిక్కొల్లారా, తిక్కరా కొడకల్లారా, ఏం మైకుందని అరుసన్నారు. మేము ఏ రోజే కానీ మైక్ ముందర వచ్చి నేను ఏ రోజు మాట్లాడింది తాకలేదు. వాడు 3 గాసులోడు, మీ అమ్మకి సరిగ్గా పుట్టినాడా అన్నాడు. వాడు లంచా కొడతా, నువ్వు జాగ్రత్తగా ఉండవు, పద్దుగా మాట్లాడు, 4 తీస్తా చెప్తున్నా. పద్ధతి ఇదేనా రెడ్డి నువ్వు పద్ధతి నేర్పించింది మీ కార్యకర్తలకి? ఆడోళ్ళ జోలికి వస్తారా మళ్ళా? వాడు కొడాలి కాడి పొద్దు చూడిపోవాలి మగము. ఆడోళ్ళ జోలికి వచ్చింటే చూడిపోయి మొత్తం. మా అన్నని ఆయన ఒక చిల్ల గవగానే ఆశించిన వ్యక్తి. ప్రజల మనసును దోచుకోవాలని ఉద్దేశంతో సేవలు చేయాలని. బిడ్డ, బీజేపీ కార్యకర్త దేశంలో ఎక్కడైనా పనిచేయచ్చురా. అది తెలుసుకో. సింధూరం పెట్టాడు, చేతికి దారాలు, దేవుని దారాలు కట్టినాడు. కాయకారు నా కొడుకులారా, పద్ధతి మార్చుకోండి. పద్ధతి ప్రకారంగా మాట్లాడే ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఆయన కేవలం అభివృద్ధి కోసమే మాట్లాడినాడు. ఏం అభివృద్ధి చేసినాడు, ఎంత అభివృద్ధి చేసినాడు? మీరు చేసిన వసూలు మా దగ్గర చిట్టా ఉంది, కానీ గమ్మన ఉన్నాం. పద్ధతి మార్చుకోవాలా. ధర్మవరం ప్రజలు మీకు మ్యాండేట్ ఇవ్వలేదు. మీరు వెరిఫికేషన్ చేసుకోండి. 2014, 18, 24 మీరు వెరిఫికేషన్ చేసుకోండి. ధర్మవరం ప్రజలు మీకు మ్యాండేట్ ఇవ్వలేదు. మీరు అనర్హులు. నాలాంటి వాడైతే 3 సార్లు, నాలాంటి వాడైతే పోటీ చేయదు.